నమస్కారం. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్ల జాబితాకు ఫిబ్రవరి 6వ తారీఖు చివరి తేదీ. కాబట్టి 2020 నవంబర్ 1 నాటికి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, అంటే 2023 నవంబర్ 1 నాటికి పట్టభద్రులై 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు ఈ యొక్క ఎమ్మెల్సీ ఓటర్గా అర్హత పొందుతారనమాట. కాబట్టి మణుగూరు మండల పరిధిలో ఉన్నటువంటి పట్టభద్రులందరూ, టీచర్లు, లాయర్సు, ఎడ్యుకేటర్స్ అందరూ కూడా ఎవరైతే 2020 నవంబర్ 1 నాటికి మరి డిగ్రీ పూర్తి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలి. గతంలో 2021లో ఓటు వేసాము, మాకు అప్పుడు ఓటు ఉంది కాబట్టి ఇప్పుడు మేము అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు అనేది కాదు. కంపల్సరీ ఇప్పుడు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఎమ్మెల్సీ ఓటర్ లిస్ట్ అనేది ఎప్పటికప్పుడు తాజాగా తయారు చేయబడుతుంది. కాబట్టి గతంలో అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ మేము అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు అనే అపోహలో ఉన్నారని నాకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు 700 ఓటు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. అవన్నీ కూడా డిస్పోజ్ చేస్తున్నాము. మణుగూరు మండలంలో జిల్లా పరిషత్ హై స్కూలు పోలింగ్ కేంద్రంగా ఉంది. 209, 210, 211 3 పోలింగ్ కేంద్రాలు మనకి మండలానికి కేటాయించబడ్డాయి. కాబట్టి గతంలో 3000 ఓట్లు మంది మనకి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ తర్వాత వారు మరియు అదనంగా 2020 నవంబర్ 1 నాటికి డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళా దరఖాస్తు చేసుకోవాలి తప్పనిసరిగా. కాబట్టి ప్రజాస్వామ్య విజయవంతంగా కావాలి అంటే మాత్రం ఎవరో 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు నిరక్షరాస్యులు సైతం మరి ఓటు పొందుతున్నారు. కానీ డిగ్రీ పూర్తయి కూడా మరి కొంతమంది దరఖాస్తు చేసుకోవట్లేదు. ఈ విషయంలో అందరూ కూడా ఆలోచించాలి. ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో, టీచర్లు ఉన్నారో, అదేవిధంగా లాయర్సు, ఎడ్యుకేటర్సు, డాక్టర్సు, అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి అర్హత ఉన్న వాళ్ళు ఆ తేదీలోపు పూర్తి చేసిన వాళ్ళందరూ కూడా ఫిబ్రవరి 6 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నాము. ఎందుకంటే మరి ఈ యొక్క ఎమ్మెల్సీ ఓటుకు అర్హత కేవలం కొంత పరిమితి మేరకు మాత్రమే పట్టభద్రులు మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి అవకాశం ఇదే. మరి ప్రజాస్వామ్యం విజయవంతం అవ్వాలంటే మనకున్నటువంటి ఓటుని తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఆ ఓటుని నిజాయితీగా, నైతికంగా వినియోగించాలి. కాబట్టి 2020 నాటికి నవంబర్ 1 నాటికి డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళు, డిగ్రీ అంటే ఇంటర్ ప్లస్ డిప్లొమా, ఎంబీబీఎస్, బీటెక్ డిగ్రీ అన్నీ కూడా, ఓపెన్ డిగ్రీ కూడా అర్హత పొందినటువంటి విశ్వవిద్యాలయాల్లో పాస్ అయిన వాళ్ళందరూ కూడా అర్హులే. కాబట్టి మీ సేవ ద్వారా కానీ, ఈసీఐ వెబ్సైట్లో కానీ, మా దగ్గర కూడా కార్యాలయంలో ఎంఆర్ఓ ఆఫీస్లో మేము మాన్యువల్గా ఫామ్స్ ఇస్తున్నాం. ఫామ్ 18 మీరు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, మార్క్స్ మెమో లేదా పట్టా ఇవి జిరాక్స్లు ఇవ్వాలి. వీటితో పాటు ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో మాన్యువల్గా ఇస్తే మాత్రం ఫారం, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వండి. లేదా ఆన్లైన్లో ఇస్తే మాత్రం దాన్ని అప్లోడ్ చేయండి. తప్పనిసరిగా మరి ఓటు నమోదు చేసుకోవాలి. ఈ యొక్క ఓటుని నిర్లక్ష్యం చేయవద్దు. మనం కంపల్సరీ ఓటు నమోదు చేసుకోవాలా. నమోదు చేసుకున్న ఓటుని నైతికతగా వాడాలి. మీ తహసీల్దార్.